పుదీనా కారప్పొడి చాలా బాగుంటుంది. పిల్లల్లో ఆకలి లేకపోయినా కూడా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది గనక రైస్‌లో ఒక చెంచాడు కలుపుకొని తింటే ఫుడ్ ఫాస్ట్‌గా డైజెషన్ అయిపోయి వెంటనే మళ్ళీ ఆకలనిపిస్తుంది. అంత మంచి రెసిపీ ఇది. పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. ముందుగా ఒక 2 పెద్ద సైజు పుదీనా కట్టల్ని ఈ విధంగా తీసుకొని వీటిని ఆకుల్ని తుంచేయాలి. నేను ఆకుల్ని ఈజీ వేలో ఎలా తీయాలో నేను షార్ట్ వీడియో చేశాను. ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి చూడండి. ఇలా ఆకులన్నిటిని తీసేసి బాగా వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను వాటర్ని వంపేసి. ఇలా చూసారు కదా ఫ్రెష్‌గా ఉన్నాయి ఆకులు. వీటిని నైట్ అంతా ఒక క్లాత్‌లో వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. లేదు అంటే మధ్యాహ్నం ఎండొస్తుంది కదా, స్ట్రెయిట్ సన్‌లైట్ కింద ఒక 2 అవర్స్ 3 అవర్స్ వరకు పెట్టుకున్నా సరిపోతుంది. వాటర్ చెమ్మ ఏదైనా ఉన్నా పోతుంది. డ్రైగా అయిపోతాయి ఆకులు. తర్వాత కరివేపాకును కూడా సేమ్ నేను అదే క్వాంటిటీలో తీసుకున్నాను. ఇక్కడ వీటిని తీసుకొని వాష్ చేసుకొని వాటర్ని వంపేసి ఈ విధంగా తీసుకున్నాక వీటిని కూడా సేమ్ పుదీనాని ఎలా చేస్తానో కరివేపాకును కూడా ఆ విధంగానే ఎండబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాన్ కింద ఎండబెట్టాను నైట్ అంతా టవల్ పైన వేసి. ఇలా వేసిన వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అవ్వడం కోసం. ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయకుండా జస్ట్ డ్రైగా వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యడం కోసం. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఆకులు మాడిపోతాయి, టేస్ట్ అస్సలు బాగుండవు. ఇలా అక్కడక్కడ పచ్చిగా ఉన్న ఆకులు కూడా క్రిస్పీగా అయిపోతాయి. ఒక 5 మినిట్స్ ఇలానే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్మెల్ వస్తుంది, పుదీనా ఫ్లేవర్. అలా మంచి స్మెల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కరివేపాకును కూడా వేసుకోవాలి. చెప్పాను కదా కరివేపాకు కూడా నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలని. ఇలా ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అయిపోతాయి అప్పటికే. ఇదే ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేగనివ్వాలి. కరివేపాకు కాబట్టి ఫాస్ట్గానే క్రిస్పీగా అయిపోతాయి. ఇలా తుంచితే క్రిస్పీగా అయిపోవాలి కరివేపాకు. అలానే ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. ఇలా చెక్ చేసుకుంటే క్రిస్పీగా అయిపోయాయి. చూసారు కదా, ఇలా అయిపోయాక వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక పావు కప్పు వరకు ధనియాలను వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇక్కడ నేను ధనియాలు పావు కప్పు మాత్రమే వేశాను. మీకు కావాలంటే హాఫ్ కప్ వేసుకోవచ్చు. మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 8 నుంచి 10 ఎండుమిర్చిలను తీసుకున్నాను. ఇవి సరిపోతాయి అనిపించి వేయించుకుంటున్నాను ఆయిల్లో వేసుకొని. ఇలా ఒక మంచి స్మెల్ వస్తుంది ఎండుమిర్చి వేగడం వల్ల. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ వేగనివ్వాలి. చెక్ చేసుకోవాలి కింద ధనియాలు పప్పులు మాడకుండా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మీకు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు, ఓన్లీ పుదీనా ఫ్లేవర్ రావాలి అనుకుంటే. అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులోనే వేసుకోవాలి. లైట్గా పులుపు తగలాలన్నమాట. ఇలాగా చింతపండును కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీన్ని చల్లారనిచ్చి మనం ముందుగా వేయించుకున్న పుదీనా కరివేపాకు ఇవన్నింటిని కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీలో వేసుకుంటే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడమే. ఈ పౌడర్ని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆకలిని కూడా పెంచుతుంది పిల్లల్లో. బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.